ఏపీ ప్రభుత్వంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు మంత్రి అనిత. వైసీపీ నీచ రాజకీయాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విమర్శలు చేయడం అంటే అబద్ధపు ప్రచారాలు చేయడం కాదని హెచ్చరించారు. ప్రభుత్వంపై బురద జల్లడమే వైసీపీ పనిగా పెట్టుకుందని ఆరోపించారు. అసలు ఏం జరుగుతోంది, అసలు ఏం జరిగింది అన్నది తెలియకుండా ఏదో సవాళ్ళ మీద రాజకీయాలు చేసే నేపథ్యంలో ఎక్కడైనా ఏదైనా జరిగింది అని ఎక్కడైనా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే దానికి వీళ్ళే స్క్రీన్ ప్లేలు, కథ రాసేయడం, దర్శకత్వం వహించడం, సినిమా వేసేయటం మొత్తం అన్నీ ఒకేసారి జరిగిపోతున్నాయి. విషయం ఏంటంటే ఇక్కడ ఒక అపస్మారక స్థితిలో ఉన్న ఆవిడ, అంటే మద్యం తాగి అపస్మారక స్థితిలో వెళ్ళిన తర్వాత ఆవిడకు ఫిట్స్ వచ్చినాయి. అమ్మాయికి ఫిట్స్ ఉన్నాయి. ఫిట్స్ వచ్చిన తర్వాత ఆమె అపస్మారక స్థితిలో పడిపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అమ్మాయి మీద నీళ్లు చల్లడానికి ప్రయత్నిస్తే ఫిట్స్ తగ్గకపోయేసరికి నియర్ బై ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అక్కడ 112కి కాల్ చేస్తే పోలీసులు ఇమీడియట్గా అక్కడికి వచ్చి అమ్మాయిని హాస్పిటల్లో చేర్పించిన తర్వాత హాస్పిటల్లో కూడా డాక్టర్స్ కూడా అమ్మాయిని కొంచెం చూసి అమ్మాయికి వైద్యం చేయడానికి అమ్మాయిని టెస్ట్ చేసి ఆ అమ్మాయి మద్యం మత్తులో ఉంది, ఫిట్స్ వచ్చినాయి అని అన్నారే తప్పించి ఎక్కడ కూడా సెక్షువల్ అసాల్ట్ జరిగిందని ఎక్కడా కూడా వైద్యులు చెప్పనే లేదు, వైద్యులు నిర్ధారించలేదు. వైద్యులు నిర్ధారించింది ఏంటంటే అమ్మాయి మీద ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ కూడా జరగలేదు. ఆ అమ్మాయి కూడా తెలివి వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ నెంబర్ చెప్తే వాళ్ళ మదర్కి కూడా ఫోన్ చేసి ఆవిడ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి కూడా తెలివి వచ్చిన తర్వాత అమ్మాయి చాలా క్లియర్గా నా మీద ఎటువంటి అసాల్ట్ జరగలేదు, నేను కేవలం మద్యం తాగిన తర్వాత నాకు ఫిట్స్ వచ్చిన కారణంగా నేను పడిపోయానని సాక్షాత్తు ఆవిడే బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి. ఆ అమ్మాయికి పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఈరోజు ఆ అమ్మాయి ఒంటి మీద ఏదో ఒక స్కూల్ డ్రెస్ కనిపించింది కదా అని వెంటనే మీరు దానికి డిసైడ్ అయిపోతారా? ఏదో పాత సామెత చెప్పినట్టు ఉంటుంది. వీళ్ళతో పరిస్థితి ఎలా ఉందంటే పాత ఏదో సామెత చెప్తున్నట్టు ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి స్కూల్ డ్రెస్ ఏదంటే సంబంధించిన ఏదో చుడిదార్ వేసుకుంటే ఇంకా ఒక ప్రైవేట్ స్కూల్ బాలిక అంటే వీళ్ళు రాసే రాతలు కూడా ఎలా ఉంటున్నాయంటే సభ్య సమాజం తలదించుకోవాలి. విమర్శలు చేయడానికి సాక్షి మీడియా, వైసీపీ గోతికడ నక్కల్లా ఎదురు చూస్తున్నాయని అనిత విమర్శించారు. సందర్భాల్లో చెప్పాం, సద్విమర్శలు చేయండి, మంచి విమర్శలు చేయండి. ఆ రోజు నారాసుర రక్త చరిత్ర అన్న దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే పింక్ డైమండ్ అన్నారు, నారాసుర రక్త చరిత్ర అన్నారు, ఇంతమందిని చంపేస్తున్నారు, అంతమందిని చంపేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఆఖరి కందుకూరు విషయాన్ని కూడా ఆర్థిక లావాదేవీల వల్ల జరిగిన ఇన్సిడెంట్ని కూడా కులాల మధ్య చుచ్చిరాపడానికి ట్రై చేశారు. అంటే పరిస్థితి ఎలా ఉందంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి, సాక్షి పరిస్థితి, ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుందా లేదా అని ఏదో గోతికాడ నక్క కూర్చున్నట్టుగా కూర్చుంటున్నారు. ఇలా ఏదైనా జరిగింది అన్న వెంటనే దానికి ఏదో అంటారు కదా, అన్ని యాడాన్ చేసి వాళ్ళ ప్రెస్లో ముందు వదులుకుంటున్నారు. అంటే ఈ పరిస్థితి ఏంటంటే ప్రజలను మభ్యపెట్టే పరిస్థితి వస్తే ఇమీడియట్గా దాని మీద కూడా మేము ఆల్రెడీ మొన్న కర్నూలు ఇన్సిడెంట్ మీద కూడా పోలీస్ కేసు మేము పెట్టాం. ఆఖరికి ఏదైతే ఏలూరు ఇన్సిడెంట్ మీద కూడా ఇమీడియట్గా దాని మీద పోలీస్ ఎంక్వైరీ వేసి ఎవరైతే ఇలాంటి రాతలు రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపించి వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకునడానికి మేము సిద్ధంగా ఉన్నామని మళ్ళీ తెలియజేస్తూ ఇటువంటి సోషల్ మీడియా వేదికగా జరిగే ఇటువంటి కుట్రలు కుతంత్రాలకి కూడా ప్రజలను నమ్మొద్దు. సాక్షి పేపర్లో జరుగుతున్న ఇటువంటి ఏదైతే ఇవన్నీ వేస్తున్నారు కథనాలని కూడా ప్రచురిస్తున్నారో ఈ ప్రచారాలు నమ్మొద్దు అని చెప్పి ప్రజలను కూడా విన్నవిస్తూ సెలవు.